సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ఈ చట్టం 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రాకి క్యాపిటల్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉండగా అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు 2 రాష్ట్రాలకి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిర్ణయం చేసింది. అది తప్ప రైటా మనకు అనవసరం. ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. ఇక్కడ కట్ చేస్తే అంటే ఎంత తెలివిగా వాళ్ళ అబద్ధాలని కప్పుపుచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఈ దేశానికి 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆడిన అబద్ధాలని ప్రజల ముందు పెట్టాలి. ఎందుకు అంటే అబద్ధాలు అనేది ప్రజలు అసెంబ్లీ సాక్షిగా వినటం మొదలు పెడితే వాస్తవాలు కనుమరుగైపోతే ప్రజలారా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాల్సిన సందర్భం ఉంది. ఈ వికృత క్రీడ ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ వికృత క్రీడకి రెఫరీగా ఈ దేశాన్ని మార్చడానికి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ వికృత క్రీడకి క్రీడాకారులుగా మంత్రులు, ఈ వికృత క్రీడకి ప్రేక్షకులుగా ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి వికృత క్రీడా తాలూకా నిజ నిజాలు ఈరోజు బద్దలవ్వాలి రాష్ట్ర ప్రజల సాక్షిగా. లేకపోతే నాకు ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, నాకు TV5 ఉంది, నాకు మహా టీవీ ఉంది, మాకు ఈటీవీ ఉంది, మేము ఏమి చెప్పినా మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అని చెప్పి ప్రచారం చేస్తే అదే ప్రచారం. మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అంటే వినేవాళ్ళంతా చెవిటోళ్ళు అయినప్పటికీ కూడా చప్పట్లు కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని మీరు భావిస్తే అది తప్పు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు 2014వ సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా హైదరాబాద్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన తర్వాత విజయవాడని క్యాపిటల్గా మీరు అమరావతిని క్యాపిటల్గా ఈ దేశంలోనే న్యాయశాస్త్రంలో కానీ రాజనీతి శాస్త్రంలో కానీ ప్రఖ్యాతి కాంచనానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 2014వ సంవత్సరంలో అమరావతిని క్యాపిటల్గా ఏ బేసిస్ తోటి నిర్ణయించావు? భారత పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించకుండా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉండగా ఏ బేసిస్ తోటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజున అమరావతి రాజధానిగా ఒక వికృత క్రీడ ఆడి చట్టం తయారు చేశారు? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చట్టం తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని క్యాపిటల్గా 10 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత దాన్ని కాదు అని 2024కు ముందే వెంటనే 2014 సంవత్సరంలో హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ చట్టం తయారు చేసినప్పుడు డాక్టర్ నాకు రిపగ్నెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇది భారత పార్లమెంటు చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసినప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టం తయారు చేసినటువంటి నీవు అమరావతి ప్రజలకి, రైతులకి, రాష్ట్ర ప్రజలకి
మోసం చేసిన సందర్భం కాదా? తెలిసి 2014 సంవత్సరంలోనే అమరావతికి చట్టబద్ధత లేకుండా, అమరావతిని సుస్థిరం చేయకుండా, అమరావతి అనేటువంటి ఒక రాజధానిని క్యాపిటల్గా ఫిక్స్ చేయకుండా లోపభూయిష్టంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చట్టం తయారు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించకుండా 2014లోనే నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేశావు, తెలిసి మోసం చేశావు. అమరావతి చట్టం చెల్లదు అని తెలిసి కూడా, అమరావతి క్యాపిటల్గా చెల్లదు అని తెలిసి కూడా 2024 జూన్ 2 వరకు రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని తెలిసి కూడా కేంద్ర చట్టం ఎక్స్పైర్ అవ్వనంత వరకు 2024 జూన్ వరకు ఇంకొక క్యాపిటల్ రావాలి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్ళీ చట్ట సవరణ జరగాలని తెలిసి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోనే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ 29th December 2014 and the said against is hereby published on 30th December 2014. 2014 డిసెంబర్లో ఈ రాష్ట్రానికి అమరావతిని సిఆర్డిఏ ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్గా అమరావతిని నిర్ణయం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి గవర్నర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటండి? వెంటనే ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇదిగో ఈ అధికారిక పుత్రిక, మా పత్రిక, అధికారిక పుత్రిక తెలుగుదేశం పత్రిక. ఈ పత్రిక చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే అమరావతి అజేయం అంట. అమరావతి అజేయం, రాజధానికి చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. అమరావతి అజేయం, రాజధాని చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు అంగుళమైనా కదపలేరు, ఈయన స్టేట్మెంటు. తర్వాత అమరావతి శాశ్వత రాజధాని, ఈయనెవరు? ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక పత్రిక. ఇది కూడా ఇద్దరు ఏదో కలుపుకొని పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదపలేరు. ఇది ద్వితీయ పుత్రిక, మానస పత్రిక, మా ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి